శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవాలు శ్రీ కనకమహాలక్ష్మి చెల్ల వర్తక సంక్షేమ సంఘం సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీ, గౌరవ అధ్యక్షులు అందరూ కలిసి ఈ ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టాము. దానికి ముఖ్య అతిథిగా ద్రోణరాజు శ్రీవత్సవ్ గారిని పిలిచి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించాము. దీనికి మీడియా వారు మాకు మంచి సహకరించారు. గత సుమారు 15-20 సంవత్సరాల నుంచి చీరల పంపిణీ కార్యక్రమం వేరే ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకించి ప్రసాద వితరణ కార్యక్రమం ప్రత్యేకించి చేశాము. దీనికి ఈ సంఘ సభ్యులు అందరూ మాతా సహాయ సహకారాలు అందించి శ్రీ కనకమహాలక్ష్మి వచ్చే భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టాం. శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు మొదటి గురువారం సందర్భంగా శ్రీ కనకమహాలక్ష్మి చిల్లర వర్తక సంక్షేమ సంఘం తరపు నుంచి మేము అందరం కూడా ప్రసాద వితరణ చేశాము. ఈ ప్రసాద వితరణ ఇది మొదటిసారి, ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం దాన్ని ప్రారంభించాం. ఇంతకుముందు మేము స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు కానీ ట్యాబ్లెట్స్ కానీ, స్వైన్ ఫ్లూకి సంబంధించి కరోనా హోమియోపతి మందులు కానీ, అలాగే రాటేసినప్పుడు ఆడపడుచులకి భక్తులకి చీరల పంపిణీ కానీ చేసేవాళ్ళం. ఈ సంవత్సరం నుంచి ప్రసాద వితరణ కూడా చేయాలని ఒక తలంపుతో అందరం కలిసి ప్రసాద వితరణ చేసాం. దీనికి ముఖ్య అతిథిగా ద్రోణరాజు శ్రీవత్సబాబుని ఆహ్వానించాం. ఆయన తండ్రిగానేటువంటి శ్రీనివాసరావు గారు ఎప్పుడు మాకు పెద్దగా ఉండి ప్రతి సంవత్సరం అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని పిలిచి మేము ఆ సహాయ సహకారాలు అందుకోవాలని మా నాయకుడిగా మళ్ళీ మేము చూసుకుంటూ ఉన్నాం శ్రీనివాసరావు గారిని. ఈ ప్రసాద వితరణ చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకసారి గురువులు మాస్క్ ఎందుకంటే అసలు అందంగా ఉంటావు ఒకటి వెంకటేశ్వర గారు మాస్క్ ఎందుకంటే మాస్క్లో అమ్మా వెలిగించండి. ఒకసారి చూడండమ్మా. వచ్చి మధ్యలో చేతులు ఇంకో ప్రశ్న వస్తున్నారు అమ్మ తీసుకొని రండి. మాస్కులు పెట్టుకోవాలి. మాస్కులు పెట్టుకోకపోతే పోలీసులు కప్పు చెప్పేస్తారు.
యా మార్గశిర మాస లక్షవారం ఇక్కడ కనకలక్ష్మి గుడి దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే ఈరోజు ఇక్కడ చిల్లర వర్తక సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో వెంకటేశ్వర గారు, శ్యామలరావు గారు, అలాగే ఇతర శివకుమార్ గారు, వెంకటప్పారావు గారు, అలాగే మొత్తం ఇక్కడున్న ఇతర మహిళలు, నాయకులు అందరి సమక్షంలో నేను ఇక్కడ ప్రసాద ఇవ్వడం కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాన్నగారు ప్రతి సంవత్సరం స్వర్గీయ ద్రోణరాజు శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాలకి వచ్చి వీళ్ళ ఆనందాన్ని ఎప్పుడూ పంచుకునేవారు. అలాగే నేను కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ అందుబాటులో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి అలాగే ఇంకేమైనా కష్టాలున్నా ఏమున్నా సరే వీళ్ళ సమస్యలు అవి కనుక్కొని ఎప్పుడూ నేను అండగా ఉంటానని చెప్తూ సెలవు. అమ్మవారిని